తాత వచ్చినట్టు తాత వచ్చినట్రా యాడున్నాడు చూడు తాత అది చిన్న తాత బాయ్ బాయ్ చెప్తా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని శేఖర్ బ్లాగ్స్. సో మై మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ పార్ట్ 2 అనమాట. ఇది పార్ట్ 1 మరీ లెంత్ అయిపోతుందని పార్ట్ 2కి వచ్చాము. సో ఇందులో మోస్ట్లీ సింపుల్ వర్క్ బ్లౌజెసే ఉంటాయి. బికాస్ ఫస్ట్ హెవీ వర్క్ బ్లౌజెస్ అన్ని మనం పార్ట్ 1లో తీసేసాం. మీరు ఇంకా పార్ట్ 1 చూడకపోతే లింక్ ఇస్తాను, చూడండి. అండ్ పార్ట్ 2లో దీస్ వాజ్ ద ఫస్ట్ బ్లౌజ్, పింక్ బ్లౌజ్. ఇది ఇంకా స్టైల్ చేయలేదు. బ్లౌజ్ చాలా బాగుందని చెప్పి ఎందుకు చిన్న ఫంక్షన్స్కి అని చెప్పి నేను వాడలేదు ఇంకా. సో బ్లౌజ్ డీటెయిలింగ్కి వస్తే సింపుల్గా ఉంటుంది, బట్ చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. అండ్ ఇదంతా కట్ వర్క్ బీట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పి కట్ వర్క్ బీట్స్ వేయించాను. సింపుల్గా నెక్ లైన్ ఇలా ఇచ్చేసి అక్కడక్కడ బూటీస్ యాడ్ చేయించేసాను. అండ్ ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, సింపుల్గా ఉంటుంది, బట్ చాలా ఎలిగెంట్ క్లాసీ లుక్స్ ఉంటాయి. సో గెస్ట్ లుక్కి ఇవి చాలా బాగుంటుంది ఈ వర్క్ మాత్రం. సో ఫ్రంట్ లైన్ మాత్రం ఇలా ఓన్లీ నెక్ పీస్ వరకు ఇలా ఈ సైడ్ మాత్రం లెఫ్ట్ సైడ్ మాత్రం ఇచ్చుకున్నా. సో ద మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఇస్ దిస్ బీడ్స్. చాలా బాగా వచ్చాయి ఈ టాజల్స్ మాత్రం. అండ్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫస్ట్లో నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ మీద అంతే తెలీదు, ఇప్పుడు ఓకే. ఇప్పుడున్న బ్లౌజెస్కి మోస్ట్లీ మంచిగా స్టిచ్ చేశా. అండ్ సెకండ్ బ్లౌజ్కి వస్తే ఈ బ్లౌజ్ యాక్చువల్లీ ఇది నా బ్లౌజ్ కాదు, దిస్ వాజ్ మై సిస్టర్స్ బ్లౌజ్. బట్ బ్లౌజ్ వర్క్ అంతా బాగుందని చెప్పి తను యూజ్ చేయట్లేదని చెప్పి నేను తీసుకున్నా. ఇది తన వెడ్డింగ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 5-6 ఇయర్స్ ప్లస్సే అయ్యి ఉంటుంది. మొత్తం జరీ వర్కే ఉంటుంది, లైక్ జరీ థ్రెడ్తోనే ఉంటుంది, కానీ చాలా హెవీ వర్క్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది. ఇఫ్ యూఆర్ సమ్వన్ లుకింగ్ ఫర్ బడ్జెట్ ఫ్రెండ్లీ బట్ లుక్స్ గ్రాండ్ అంటే ఇది యాప్ట్. అసలు ఇది అరౌండ్ లైక్ ఒక 1500 or 1800కి మొత్తం వర్క్ వచ్చేస్తుంది. బట్ ఇవి హాఫ్ హ్యాండ్స్, మీరు ఫుల్ హ్యాండ్స్ అవ్వాలంటే 2000లో మొత్తం వచ్చేస్తుంది. లుక్ మాత్రం చాలా బాగుంటుంది, బట్ ప్రిఫర్ డార్క్ కలర్స్ ఓన్లీ, లైక్ ఇలాంటి కలర్స్. లేదంటే గోల్డ్ పైన గోల్డ్ కానీ బ్రైట్ కలర్స్ పైన కానీ అయితే నేను ఆర్మ్ స్టెప్ కూడా చేశాను, అది చూపిస్తాను మీకు. సో ఈ వర్క్ ఈ కలర్ పైన కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా అనిపిస్తుంది. హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఇస్ ద ప్లస్ పాయింట్ అనమాట. మీకు ఎలాంటి ట్యానింగ్ లేదు హ్యాండ్స్కి, హాఫ్ హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తాను అంటే దిస్ ఈజ్ యాప్ట్. దీనికి కూడా సేమ్ ఫ్రంట్ లైన్ ఇచ్చేసాము ఇలాగా. నెక్స్ట్ బ్లౌజ్ ఇస్ ఇది. ఆ బ్లౌజ్ చాలా బాగా నచ్చి మా సిస్టర్కి ఉన్న బ్లౌజ్ని రీక్రియేట్ చేద్దామని చెప్పి మా మగ్గం వర్క్ డిజైనర్ దగ్గరికి వెళ్తే అదే డిజైన్ లేకుండా వీ విల్ సీ సమ్ అదర్ అని చెప్పేసి అందులో పికాక్ డిజైన్ వచ్చింది కదా. సో ఇందులో వచ్చి లోటస్ ఫ్లవర్ ఇచ్చారనమాట. అక్కడ పికాక్కి బదులు ఇక్కడ లోటస్ ఫ్లవర్. నేను మోస్ట్లీ మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఎల్బో లెంత్ ప్రిఫర్ చేస్తాను, ట్యాన్ లైన్స్ ఇవన్నీ కనపడవు, ప్లస్ పట్టు శారీస్ కాబట్టి అలాంటి వర్కే ఎలివేట్ అవుతుంది అని నేను బిలీవ్ చేస్తాను. సో ఇలా డీటెయిలింగ్ ఇచ్చారు. సో నేను చెప్పాను కదా బ్లెండర్ మిస్టేక్ ఏం చేశానంటే, అక్కడ శారీ డార్క్ కలర్, బ్లౌజ్ డార్క్ కలర్ కాబట్టి డార్క్ కలర్ పైన జర్దోసి బాగా కనిపించింది. ఇది గోల్డ్ కలర్, నేను మర్చిపోయాను. సో గోల్డ్ కలర్ పైన గోల్డ్ కలర్ అంత ఎలివేట్ అవ్వలేదు, బట్ ఇది నైట్ టైమ్స్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది, బట్ మార్నింగ్ టైమ్స్ అంత ఎలివేట్ అవ్వదు. సో ఇక్కడ కూడా హ్యాండ్కి అంత డిజైన్ చేశారు, కానీ గోల్డ్ బార్డర్ పైన గోల్డ్ బార్డర్ అంత కనిపించట్లేదు. సో ఇన్ని మంచిగా వర్క్ డిజైన్స్ చేయించాను, కానీ ఇది ఒక్కటే నేను చేసిన బ్లౌజెస్లో మిస్టేక్ అనమాట. సో ఫ్రంట్ లైన్ కూడా ఇలా మంచిగా ఇచ్చేసారు. ఈ శారీలో చాలా కలర్స్ ఉంటాయన్నమాట. నేను దీన్ని అన్ని కలర్స్ యాడ్ చేసి డిఫరెంట్ బ్లౌజెస్కి వాడదామని ఇంత మంచిగా చేయించాను, కానీ ఇది నాకు అంత బ్లౌజ్ ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. మగ్గం వర్క్లో నా బ్లౌజ్ ఫెయిల్యూర్స్. అండ్ నేను ఎప్పుడు మగ్గం వర్కే వేయించేదాన్ని. ఐ డిడెంట్ ట్రైడ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పి మా మగ్గం వర్క్ ఆయన డిజైనర్ని అడిగాను. సో ఫస్ట్ టైం కదా, ఒక 500-1000లో ఇలా ఒకసారి ట్రైల్ వేద్దామని చేయించాను. బట్ ఆఫ్టర్ దట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎక్కడ చూసినా దొరికేది. అది ఇప్పుడు చాలా చీప్గా కూడా వచ్చేస్తుంది. మా హోమ్ టౌన్లో ఇంకా చీప్ అనమాట. సో అప్పుడు అది కూడా ఒక మిస్టేక్ అనే చెప్పాలి. తర్వాత నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ ట్రై చేయాలని కూడా అనుకోలేదు, బికాస్
బికాస్ ఆఫ్ హెవీ రేట్స్ అవుట్ సైడ్ అనమాట. మాకు హోమ్ టౌన్లో చాలా రీజనబుల్ రేట్స్కే చాలా హెవీ వర్క్స్ దొరుకుతాయి. అండ్ దీస్ ఈ సింపుల్. నేను అన్నిటికీ బ్యాక్ నెక్ అంత హెవీగా ప్రిఫర్ చేయను. బ్యాక్ నెక్ లైన్ ఇలా ఇచ్చేసారు. అండ్ ఈ శారీ ఓన్లీ గ్రీన్ విత్ రెడ్ విత్ గ్రీన్ బార్డర్ వస్తుంది. గ్రీన్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మొత్తం ఎంబ్రాయిడరీ అంతా రెడ్లో ఇచ్చేసి ఏదో రెడీమేడ్ బ్లౌజ్ లాగా తయారు చేశారు. నాకు ఇది అంత హెవీ మంచిగా అనిపించలేదు. తర్వాత నుంచి నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించలేదు కూడా. ఇఫ్ యూ వాంట్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే మా సిస్టర్ ఇన్ లా ఉన్నారు, చాలా ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ కమెంట్ డౌన్, ఐ విల్ షో దెమ్ దట్ ఆల్సో. ఇది చెప్పాను కదా పార్ట్ 1లో మా వెడ్డింగ్ కోవిడ్లో అయ్యిందని చెప్పి. సో అలా కోవిడ్లో అవడం వల్ల నాకు వర్క్ బ్లౌజెస్ టైంకి రాలేదు. అయిన బ్లౌజెస్ తీసుకోవడానికి స్టిచ్చింగ్కి కూడా టైం సరిపోలేదు. సో చిన్నప్పటి నుంచి మాకు స్టిచ్చింగ్ చేసే ఆంటీ ఉండేవాళ్ళు. ఆ ఆంటీ అదే పని, తనకి స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి ఆమె డిజైన్ చేసి వర్క్ వేసి హ్యాండ్ వర్క్ వేసి నాకు ఈ బ్లౌజ్ని కొంచెం గిఫ్ట్ లాగా ఇచ్చారనుకోండి వెడ్డింగ్కి. సో ఈ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా హెవీగా అనిపిస్తుంది, బట్ సింపుల్ వర్క్ తోటి మంచిగా చేయించారు ఆంటీ. సో ఫ్రంట్ లైన్ కూడా ఇలా అక్కడక్కడ బూటీస్ సింపుల్ స్టోన్ వర్క్ ఇచ్చేసి ఇలా చేయించామన్నమాట. వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది సింపుల్గా. ఎక్కడైనా హోమ్ ఫంక్షన్స్కి, సింపుల్ ఫంక్షన్స్కి, ఇంట్లో వ్రతాలకి అవి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సో ఆరీ వర్క్, హ్యాండ్ ఆరీ వర్క్ చాలా ట్రెండింగ్లో ఉందని చెప్పి ఐ హ్యావ్ టు ట్రై దిస్ అని చెప్పి, నాకు DIY అండ్ క్రాఫ్ట్స్ చాలా ఇష్టం. సో అలా ట్రై చేద్దాము అని చెప్పి ఈ బ్లౌజ్ సింపుల్గా కుట్టించేసి దానిపైన స్టిచ్డ్ బ్లౌజ్ పైన వర్క్ ఎలా వేయాలి అని ఒక కాన్సెప్ట్ ట్రెండ్ అవునప్పుడు ఈ బ్లౌజ్ నేను సింపుల్గా తీసుకొని నేనే హ్యాండ్ స్టిచ్ చేశాను. సో మొత్తం ఇలా బ్లౌజ్ వేసిన తర్వాత నేను ఈ స్టిచ్చింగ్ మొత్తం చేసాను. ఇది మోస్ట్లీ నేను గ్లూతోనే ఎక్కువ యూజ్ చేస్తాను. అంత టైం కూడా ఏం పడదు. అరౌండ్ లైక్ ఒక 3-4 అవర్స్ కూర్చుంటే బ్లౌజ్ వర్క్ అంతా. అప్పుడు గుట్ట పూసలు బాగా ట్రెండింగ్లో ఉన్నప్పుడు గుట్ట పూసలు చైన్ వేసి ఈ పూసలతోటి అయితే ట్రెండ్ అవుతుంది అని చెప్పి నేను ఇలా డిజైన్ చేయించా. మొత్తం నెక్ లైన్ అంతా గుట్ట పూసలు లాగా వచ్చేస్తుంది. అండ్ ఫ్రంట్ లైన్ ఇలా సింపుల్గా ఇచ్చా. అక్కడక్కడ సింపుల్ బూటీసే ఇచ్చేసాను, మరి హెవీ అవ్వకూడదు బ్లౌజ్ అని చెప్పేసి. అండ్ ఇందులో హ్యాండ్ బాగా అనిపించింది, లైక్ పట్టుదే బాగా అనిపించింది. అన్న దగ్గర ఎక్కువ హెవీ వర్క్ బ్లౌజెసే ఉన్నాయి, సింపుల్గా ట్రై చేద్దాము అని చెప్పి ఇలా ట్రై చేశా. సో దీనికి సింపుల్ హ్యాండ్స్కి కానీ బ్లౌజ్కి కానీ నెక్ లైన్ మొత్తం సింపుల్గా ఒక లైన్ ఇచ్చేసి అక్కడక్కడ బూటీస్ ఇచ్చేసి ఈ క్లిప్ వేయించేసాను. మీకు ముందు చెప్పాను కదా ఎవ్రీడే బ్లెండర్ మిస్టేక్ అని. సో నేను హ్యాండ్ స్టిచ్ చేయకుండా వాళ్ళకి చెప్పడం వల్ల ఇవి అంత స్టాండర్డ్గా కూడా ఉండవు. మగ్గం వర్క్ వేస్తారు కాబట్టి అక్కడక్కడ ఊడిపోతాయి. ఒకటి ఊడిపోతే అన్నీ కూడా ఊడిపోతాయి. అది మనకు తెలుసు, ఆరి వర్క్ చేసే వాళ్ళకు మోస్ట్లీ ఐడియా ఉంటుంది. సో అలాంటి మిస్టేక్స్ చేయకండి. సో దాట్స్ ఇట్.